రాజమౌళి నానిని హీరో లెక్క వద్దన్నాడంట. ఇగో అసలు ముచ్చటకొస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలా మన దర్శకధీరుడు రాజమౌళికి ఎంత ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నదో మనకి ఎరకనే. టాలీవుడ్ సినిమాలను ప్రపంచ వ్యాప్తంగా ఆ ఖ్యాతిని ఆయన చాటి చెప్పి ఇక టాలీవుడ్ సినిమాల వరకు ఏది ఉన్నా సరే దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన దర్శకధీరుడు మన జక్కన్న. ఇక ఆయన తీసిన సినిమాలన్నీ దాదాపుగా హిట్టే అయినాయి. ఇక ఆయన తీసిన అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఆయన అప్పట్లో తీసిన ఈగ అయితే మరొక ఎత్తు అని అంటున్నారు. ఎందుకనంటే ఒక చిన్న ఈగని పట్టుకొని ఇక దాన్ని హీరో లెక్క చేసి మరి కథ మొత్తం నడిపిస్తారు చూడు, గది ఆయనకు మాత్రమే సొంతమని మస్తుగా ప్రశంసలు అయితే దక్కినాయి. ఇక అప్పట్లో నానిని హీరో లెక్క పెట్టి తీసిన ఆ సినిమా ఎంత విజయం అందుకున్నదో మనందరికీ ఎరకనే. ఇక ఇప్పుడు ఆ సినిమాల మటుకు ఇక సీక్వల్ ఉంటుందా, ఇక రెండో భాగం ఇట్లా ఉంటుందా అని చాలా వరకు చాలా రోజులకి చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు ఎట్టకేలకు దాని గురించి హీరో నాని మంచి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసిండంట. అయితే ప్రస్తుతం నాని చేస్తున్నది సరిపోదా శనివారం ఆగస్టు 29 తారీఖున మన ముందుకి రాబోతున్నది. ఇక దాంట్లో భాగంగానే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు చేసుకుంటా అన్ని ఇంటర్వ్యూల వరుస పెట్టి చేస్తా ఉన్నాడు. అయితే ఒక ఇంటర్వ్యూలా నాని దీని గురించి మాట్లాడిండంట. ఇక అప్పుడెప్పుడు రాజమౌళి గురించి నేను ఈగ రెండో భాగం గురించి మాట్లాడినా అని వెల్లడించిండంట. ఇక అప్పుడు మాట్లాడినప్పుడు ఇక మీరు రెండో భాగం చేద్దాం అన్నారు కదా, ఎప్పటి నుంచి మొదలు పెడదామని నేను అడిగిన. ఇక దానికి సమాధానంగా రాజమౌళి ఏమన్నాడనంటే, ఒకవేళ నేను రెండో భాగం చేసినా గానీ నువ్వు అవసరం లేదు అని ఆయన నవ్వుకుంటా అన్నారంట. ఇక దీనికి అర్థము నాని ఎప్పుడైతే మొదటి భాగంలో ఇక ఈగను పెట్టి తీసిండు, ఇక అది మళ్ళా ఆత్మయి తిరిగి వస్తుంది కాబట్టి రెండో భాగంలో ఇట్లా అదే ఉంటది, ఇక నాని అవసరం ఉండదని ఆయన ఉద్దేశం అని చెప్పేసి నాని స్పష్టత ఇచ్చిండు. ఇక 2012 వచ్చిన ఈ సినిమా గాను 2 నంది అవార్డులు, 5 ఫిలింఫేర్ అవార్డులు, 2 సైమా అవార్డులు ఇట్లా వచ్చాయంట. ఇక చూసిరా అంత ఖ్యాతిని దక్కించుకున్నదన్నమాట. ఇక దాంతో కేవలం ఒక ఈగని పెట్టి హీరో లెక్క సినిమాని నడిపించే ధైర్యం రాజమౌళికి మాత్రమే సొంతమని నాని ఇట్లా పోయిడేనంట. ఇక దీన్ని బట్టి చూస్తుంటే రెండో భాగం వచ్చినా గానీ నాని దీంట్లో ఉండడనే స్పష్టతనైతే ఇచ్చేసిండు. ఇక ఈగ సీక్వల్ గురించి ఎంతమంది ఎదురు చూస్తున్నారు, ఒకవేళ ఎదురు చూసేటోళ్ళకి ఎటువంటి అంచనాలు ఉన్నాయనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.